అన్ని ఆకుకూరలు మంచివేనండి. ఒక్కొక్క ఆకుకూర ఒక్కొక్క పార్ట్కు పనిచేస్తుందని చెప్తున్నారు కదా. అయితే పొన్నగంటి కూర కంటి చూపుకు చాలా బాగా పనిచేస్తుందట, కంటి చూపును మెరుగుపరుస్తుందట అండి. తరచుగా తినాలటండి. నేను ఈరోజు పొన్నగంటి కూర పొడిపప్పు చేస్తున్నాను. పొన్నగంటి కూరను కొంచెం నీరు వేసి మగ్గనియాలండి. తర్వాత మళ్ళీ ఒక గిన్నెలో కందిపప్పు కూడా ఉడకబెట్టాలి. ఎలా అంటే మెత్తగా కాకుండా మరీ పలుకుగా కాకుండా చూపిస్తాను. ఉడకబెట్టేసుకోవాలండి అండి. పప్పు ఉడికింది కదా, ఉడికినాక అందులో కొంచెం నీరు ఉంటుంది కదండి, వేరే బౌల్లోకి వంచేసేసుకొని అది కందికట్టు చారులాగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. కాంబినేషన్ బాగుంటుంది. కొంచెం నూనె వేసి కొంచెం పసుపు వేసేసి పప్పు కొంచెం మగ్గిన తర్వాత, కొంచెం గోలిన తర్వాత ఆపేసేసానండి పొన్నగంటి కూర. చూడండి, పొన్నగంటి కూర పప్పు రెడీ. చారు కాంబినేషన్ పొన్నగంటి కూర. ఎంత ఫ్రైలు తినొద్దు అనుకున్నా కూడా అప్పుడప్పుడు ఇట్లా చేసుకొని తినటం టేస్ట్లో కొరకు చాలా బాగుంటుందండి.